హాయ్ అండి, నమస్తే. నేను మీ జేపీ. ఓల్డ్ ఈజ్ గోల్డ్ అన్న మాటకి చక్కగా సరిపోతుంది ఈ రెసిపీ. మన పెద్దవాళ్ళు పురాతన కాలం నుంచి ఏ సీజన్లో ఏ ఫుడ్ తినాలి అని తెలుసుకుని మన తరాల వరకు అందించిన ఫుడ్స్ కొన్ని ఉంటాయి. అందులో ది బెస్ట్ రెసిపీ ఈ రాగుల అంబలి, పులియబెట్టిన అంటే కలిపెట్టిన రాగుల అంబలి. అందులో ది బెస్ట్ రెసిపీ. చాలా ఈజీగా చేసుకునే ఈ రెసిపీని చేసేద్దాం రండి. దానికోసం ముందు రోజు రాత్రే మనం బియ్యం కడుగుతాం కదా, అలా బియ్యం కడిగిన తర్వాత 2 సార్లు వాటర్ తీసేసి మూడోసారి వాటర్ని ఒక గిన్నెలో పోసుకోవాలి. నెక్స్ట్ అన్నం వండేటప్పుడు ఈ గంజి నీళ్ళని తీసుకోవాలి. ఇలా మూత పెట్టి ఇలా వంపేసుకోవాలి. ఇలా వంపుకున్న ఈ గంజిని ఇందాక మనం తీసి పెట్టుకున్న బియ్యం కడిగిన నీళ్ళని రెండింటిని ఇలా ఒక గిన్నెలో కలుపుకోవాలి. ఇలా కలుపుకున్న తర్వాత రాగుల్ని చక్కగా క్లీన్ చేసుకోవాలి. అంటే చెరిగి అందులో పొట్టు గట్ర ఉండకుండా ఇలా చూసుకోవాలి. ఇలా చూసుకున్న ఈ రాగుల్ని ముప్పావు వంతు రాగుల్ని తీసుకున్న, కొంచెం కలర్ టేస్ట్ చక్కగా ఉండడానికి ఒక గుప్పెడు నిండా బియ్యాన్ని తీసుకున్న. ఇలా తీసుకున్న బియ్యాన్ని రాగుల్ని చక్కగా ఇలా 3 సార్లు కడుక్కున్న రాగుల్ని చిన్న మట్టి కుండలోకి వేసుకోవాలి. అందులో బియ్యం కడిగిన నీళ్ళు, గంజి వేసి ఈ కుండ పైన చక్కగా ఇలా బట్టతో కట్టేసి నైట్ అంతా అలా వదిలేసేయాలి. అలా వదిలేసిన తర్వాత మరుసటి రోజు ఉదయాన్నే ఈ కుండని ఇలా ఓపెన్ చేసి చూస్తే చక్కగా పెరుగు తోడుకున్నట్టు ఎంత చక్కగా కనిపిస్తుందో చూడండి. అంతేకాదు మంచి వాసన కూడా వస్తుంది. చూడడానికి చాలా బాగుంటుంది. ఇప్పుడు స్పూన్ తీసి ఒక్కసారి ఇలా కలిపితే అది ఎంత బాగా పులిసిందన్నమాట. అస్సలు చూడండి, బుడగలు బుడగలుగా ఎంత బాగా పులిసిందో. ఈ పులిసిన రాగుల్ని దీన్ని ఫర్మెంటెడ్ రాగులు అంటారు. దీన్ని పైన కొంచెం వాటర్ తీసేసి, అంటే కలి తీసేసి నెక్స్ట్ దీన్ని మిక్సీలో వేసుకోవాలి. ఇలా మిక్సీలో వేసుకున్న ఈ రాగుల్ని చక్కగా మిక్సీ పట్టేసుకోవాలి. అంటే కొంచెం బరకగా ఇలా మిక్సీ పట్టుకున్న ఈ రాగి పిండిని ఒకసారి ఇలా చూసేసేయండి. అంటే పిండిలా కాకుండా కొంచెం బరకగా కావాలంటే పిండిలా కూడా పట్టుకోవచ్చు, కానీ ఇది కొంచెం పంటికి అలా తగులుతూ ఉంటే బాగుంటుంది అన్నమాట. ఇలా పట్టుకున్న ఈ పిండిని పక్కనైతే పెట్టేసుకోవాలి. నెక్స్ట్ ఒక గిన్నె కొంచెం పెద్దదే తీసుకోవాలి. 3 లీటర్ల వరకు వాటర్ పట్టే గిన్నె అది. అందులో నేను మంట హై ఫ్లేమ్లో పెట్టి ఉడికించుకోవాలి. నీళ్ళు 2 లీటర్ల వాటర్ అయితే మనం తీసుకున్నాను. మిక్సీ పట్టి పెట్టుకున్న ఈ రాగుల్లోకి ఇందాక మనం పక్కకు తీసి పెట్టుకున్న కలి ఉంది కదా, అది కలిపి చక్కగా ఒకసారి కలిపేసుకోవాలి. నెక్స్ట్ ఈ వాటర్లోకి ఇప్పుడు 1 స్పూన్ ఉప్పు వేసుకోవాలి. ఇది కరిగి చక్కగా నీళ్ళు మరిగి బుడగల్లాగా పైకి వస్తున్నప్పుడు మనం కలిపి పెట్టుకున్న ఈ రాగుల పిండిని ఇందులోకి వేసుకోవాలి. ఇలా వేసుకున్న ఈ రాగుల్ని చక్కగా అడుగంటకుండా కలుపుతూ ఇలా ఉడికించుకోవాలి. చక్కగా ఇలా కలిపేస్తూ ఈ అంబలిని అయితే ఉడికించుకోవాలన్నమాట. ఇలా ఉడుకుతున్న ఈ అంబలిని చూస్తుంటే నాకు మాత్రం పాల సముద్రమే గుర్తొస్తుంది. పాల సముద్రాన్ని చిలికి అమృతాన్ని తీశారు దేవుళ్ళు,
కానీ మన పెద్దవాళ్ళు ఇలా అంబల్ని ఉడికించి మరీ మన కోసం అమృతాన్ని ఇచ్చిపోయినట్టు అనిపిస్తుంది నాకైతే. ఈ పాల సముద్రం కాస్త అంబలిగా మారేంత వరకు అలా మధ్య మధ్యలో ఇలా కలుపుకుంటూ ఈ అంబలిని ఉడికించుకోవాలి. ఇలా ఉడికిన ఈ అంబలి నుంచి ఈ పాల సముద్రం కొద్దిసేపటికి మాయమవుతుందన్నమాట. అంటే ఈ పొంగంతా ఇలా అంబల్లోకి కలిసి తర్వాత అలా పొంగైతే రాదు. చక్కగా ఇలా మధ్య మధ్యలో కలుపుతూ ఈ అంబలిని ఉడికించుకోవాలి. ఈ అంబలి హాఫ్ డే స్కూల్స్కి పిల్లలకి చక్కగా మజ్జిగ, ఆవకాయ, ఈ అంబలి చల్లార్చి బాటిల్స్లో నింపి ఇస్తే చక్కగా స్కూల్ బస్సులలో కూర్చొని కూడా పిల్లలు ఆ బాటిల్స్ నుంచి ఈ అంబల్ని తాగుతూ సమ్మర్ తాపాన్ని తగ్గించుకుంటూ అలా మన పిల్లల్ని మన పూర్వీకులు వేసవిని తట్టుకునే విధంగా ఎప్పుడో ఆలోచించారన్నమాట. ఇప్పుడైతే అంబలి ఉడికిందన్నమాట. అది ఎలా తెలుసుకోవాలంటే ఇలా కలుపుకున్న తర్వాత మనం కచ్చా పచ్చాగా పట్టిన ఈ రాగుల్లో నుంచి ఇలా తీసి చేయితో ఇలా నొక్కితే చాలు, చాలా మృదువుగా ఐస్ క్రీమ్ లాగా కరిగిపోతుందన్నమాట. అలా కరిగిపోయిన తర్వాత ఇప్పుడైతే స్టవ్ ఆఫ్ చేసుకోవాలి. స్టవ్ ఆఫ్ చేసుకున్న తర్వాత ఇలా మూత పెట్టి మీకు టైం ఉంటే మెల్లిగా చల్లారనివ్వండి. లేదంటే తొందరగా చల్లార్చుకోవాలంటే ఒక పెద్ద గిన్నెలోకి వాటర్ వేసుకొని అందులోకి మనం చేసుకున్న అంబల్ని ఇలా పెట్టి అలా వదిలేసిన చల్లగా అవుతుంది. ఇలా చల్లగైన తర్వాత ఒక్కసారి ఇలా కలిపేసుకోవాలి. ఇలా కలుపుకున్న ఈ అంబల్ని ఒక గిన్నెలోకి వేసుకోవాలి. చక్కగా కలుపుకున్న పెరుగుని కానీ లేదా చిలికిన మజ్జిగని కానీ ఈ అంబల్లోకి వేసి ద్రాక్ష పండ్ల కాంబినేషన్లో అయితే ఈ అంబలి చాలా బాగుంటుంది. ద్రాక్ష పళ్ళు చక్కగా మనం కొత్తగా పెట్టుకున్న ఆవకాయతో ఈ అంబల్ని తాగుతూ ఉంటే అమృతంలా ఉంటుంది. ఇంకెందుకు ఆలస్యం, రెసిపీ మీ చేతిలో వడ్డించండి మీ పిల్లలకి ప్రేమతో. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.